వెల్కమ్ బ్యాక్. చూశారు కదండి, మామూలుగా ఒక్క సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి రావడానికే మనం చాలా వెళ్ళేసి వచ్చిన తర్వాత శానిటైజర్స్ వాడేస్తూ ఉంటాము, రాత్రి స్నానాలు చేసేస్తూ ఉంటాం, రకరకాలుగా చేసేస్తూ ఉంటాం. వాళ్ళతో పాటుగా ఉండి వాళ్ళతో కలిసి వాళ్ళకి వచ్చిన రక్తము ఒకవేళ మనకి ఉండు కాకపోతే మనకేం అంటదని ఎంత ధైర్యంగా ఉండి ఇంకా సాక్ష్యం కొనసాగిద్దామండి. మరి చెప్పండి, వాళ్ళకి ప్రతిరోజు మరి ప్రోటీన్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా రిచ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్, చాలా పోషకాహారం మనం పెట్టాలి కదా. మరి మామూలుగా అది సాధ్యం అవుతుందా? ఎలా చేయగలుగుతున్నారు? మరి మీరన్నా ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా? మీకు ఎక్కడి నుంచి మీకు ఫండ్స్ లభిస్తున్నాయి? లేదండి, నేనేమి ఉద్యోగం ఏం చేయట్లేదు. కాకపోతే పిల్లలకి ముఖ్యంగా కావాల్సింది మెడిసిన్, రెగ్యులర్గా మెడిసిన్ ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఫ్రీగా వస్తుందండి. అదొకటి మాత్రం ఫ్రీ వస్తుంది, ఎవరికైనా కానీ అది ఫ్రీగా వస్తుంది. అండ్ ఇంకా మెడిసిన్తో పాటు వీళ్ళకి కావాల్సింది న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ముఖ్యంగా పాలు, గుడ్డు, మాంసము ఇవన్నీ బాగా ఇవ్వాలి. ప్రోటీన్స్ అవి ఎక్కువ ఉండే పప్పు దినుసులు, కూరగాయలు అటువంటివి వీళ్ళకి బాగా ఇవ్వాలండి. సో వీటికి మేము ఫస్ట్లో కొంచెం కష్టపడ్డాము డోనర్స్ కోసం. కానీ ఒకటే దేవుడి మీద వేసాము, దేవుడి పిల్లలు దేవుడే చూసుకుంటారు అన్నట్టుగా దాతల్ని కూడా దేవుడే పంపించాడు. సో ప్రస్తుతం మేము పిల్లలకి రోజు గుడ్డు ఇస్తున్నాము, 2 గుడ్లు ఇస్తున్నాము, పాలు ఇస్తున్నాము. ఎవ్రీ ఆల్టర్నేట్ సండే, ఒక సండే చికెన్ పెడితే ఇంకో సండే మటన్ అని. సో అట్లా ప్రోటీన్ ఫుడ్ ఇస్తున్నాం. ప్రస్తుతం మాత్రం పిల్లలందరూ చాలా హెల్తీగా ఉన్నారు. అంటే నార్మల్ లాగా ఉంటారు, తెలియదు. ఓకే, ఇప్పుడు స్కూల్కి పంపిస్తున్నారు కదా, స్కూల్లో మేనేజ్మెంట్ వీళ్ళ పట్ల ఏదైనా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారా, లేకపోతే నార్మల్గా అందరితో అటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ ఏం లేదు. అందరి పిల్లలతో పాటే కలిసి కూర్చుంటారు, అందరి పిల్లలతో పాటే కలిసి భోజనం చేస్తారు, వస్తారు. అటువంటిది ఏమీ లేదండి స్కూల్లో. మీ హోమ్ ఇప్పుడు మీ ఓనర్ అత్తే మీరు ఓన్ బిల్డింగ్ అండి ఇప్పుడు ప్రస్తుతం ఓన్ బిల్డింగ్. ఓకే, ఎవరైనా డొనేట్ అట్లా డోనర్స్, కొంతమంది డోనర్స్ దాతల ముందుకు వచ్చి కొంతమంది డోనర్స్ ద్వారా ల్యాండ్ ఒకటి కొన్నామండి, 1 acre ల్యాండ్. దాంట్లోనే కన్స్ట్రక్షన్ చేసి 1.5 year అయింది అక్కడికి షిఫ్ట్ అయ్యాం ప్రస్తుతానికి. అయితే ఇంతకు ముందు ఉన్న రెంటెడ్ బిల్డింగ్ లో నుంచి ప్రస్తుతం ఓన్ బిల్డింగ్ లో ఉన్నాం. ఓకే, మీరు కూడా వాళ్ళతో పాటే ఉంటున్నారండి? మీరు పని వాళ్ళు కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతానంటున్నారు కదా, సడన్ గా వంట చేయాల్సి వస్తే, క్లీన్ చేయాల్సి వస్తే లిటరల్ గా మేమే చేసుకోవాలి. వంట అయితే ఒక్కొక్కసారి వంట వాళ్ళు కూడా ప్రాబ్లమే అవుతుందండి. ఉంటే 4 నెలలు ఉంటారు, లేదా 6 నెలలు ఉంటారు, వాళ్ళు మధ్యలో సడన్ గా వెళ్ళిపోతుంటారు. సో ఆ టైంలో ఒక్కొక్కసారి అయితే వంట మేము కూడా చేసి పెట్టాల్సి వచ్చింది. టైం అది తప్పదు. అది ఆ పిల్లల పట్ల అంటే మీకు మీ జీవితంలో ఎప్పుడైనా సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది ఒక పెద్ద పని కదా, మన కడుపున బిడ్డలు కాకుండా అసలు రోగంతో వచ్చి చనిపోయి ఆ పిల్లల్ని మనం పెట్టుకోవాలంటే మనకు చాలా ఇబ్బంది. సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఎప్పుడన్నా దీని నుంచి తప్పుకోవాలని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? లేదండి, ఇప్పుడు వరకు ఎప్పుడూ అనిపించలేదు. చెప్పాను కదా, ఆయన చనిపోయిన తర్వాత ముందడుగు వేసామంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు నేను. కాబట్టి అది వెనక్కి తిరిగి చూసుకోదలుచుకోలేదు, అలాగే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఆ పిల్లల పట్ల మీకు కూడా మమకారం పెరిగిపోయింది. ఆ సేవ చేస్తుంటే వచ్చే అనుభూతే వేరండి. ఓకే, అంటే భయం అయ్యలేదా ఎప్పుడు కూడా? లేదు. మీ పాప అన్నారు, మీ పాప కూడా పాల్గొంటుంది? మా పాప కూడా వస్తూ ఉంటుంది. ఓకే, వాళ్ళ హాలిడేస్ వచ్చినప్పుడు తను కూడా వచ్చి పిల్లలతోని ఆడుతుంటుంది. ఓకే, డోనర్స్ మన భారతదేశం నుంచి వస్తారా, లేకపోతే విదేశాల నుంచి మీకు ఏదైనా ఫండ్స్ కానీ అట్లాంటిది ఏదైనా? విదేశాల నుంచి అంటే ఓన్లీ స్కాలర్షిప్ ఉందండి మాకు. వాళ్ళు ఎప్పుడైనా 2 years ఒకసారి, 3 years ఒకసారి ఎప్పుడైనా ఇండియాకి వచ్చినప్పుడు జస్ట్ విజిట్ చేసి వెళ్తారు. ఎక్కువగా లోకల్ డోనర్సే ఉన్నారు మోస్ట్లీ. ఆ పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే, అంటే ఆ పిల్లలు మీ ఆశ్రమానికి రావాలి అంటే మరి వాళ్ళని రోడ్ మీద నుంచి ఎక్కడ పికప్ చేసుకుంటారా, లేకపోతే ఎక్కడ ఎవరి ద్వారాన్నా వస్తారా? అసలు పిల్లలు మీ హోమ్కి ఎలా వస్తారు? మేమేమి ఎక్కడికి వెళ్ళి మేము తీసుకొచ్చుకోమండి. మేము ఎక్కువగా పిల్లల్ని మెడిసిన్ కోసము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తుంటాం. సో ఆ హాస్పిటల్లో మా అడ్రస్, ఫోన్ నెంబర్ అవన్నీ ఉంటాయి. సో ఎవరైనా కానీ మెడిసిన్కి గవర్నమెంట్ హాస్పిటల్కి రావాల్సిందే మెడిసిన్ కోసం. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, ఇట్లా ఏదైనా ఆర్ఫనేజెస్ ఉన్నాయా, మా పిల్లల్ని జాయిన్ చేయాలి అని అన్నప్పుడు వాళ్ళు మా ఫోన్ నెంబర్ ఇచ్చి పంపిస్తుంటారు. అట్లా మాకు ఫోన్ చేసి వస్తుంటారు, తీసుకుంటుంటామని. కానీ మోస్ట్లీ ఎక్కువగా వచ్చేది గ్రాండ్ పేరెంట్సే తీసుకొస్తుంటారు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఈ పిల్లలు ఉంటారు, ఈ పిల్లలకి తాతమ్మలు, నాయనమ్మలు వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు కూడా డిపెండబుల్ వేరే వాళ్ళ మీద. ప్లస్ ఇంట్లో వాళ్ళ పరిస్థితి కూడా
అదే. అంత ఇదిగా ఉండదు వీళ్ళ గురించి, అందుకని వాళ్ళు తీసుకొచ్చి ఎక్కువగా 80% గ్రాండ్ పేరెంట్స్ తీసుకొచ్చి జాయిన్ చేస్తారు. ఓకే, వీళ్ళకి మెడికల్ టెస్ట్లు జరగాలి కదండి. అవును. మామూలుగా 3 నెలలకు ఒకసారి 6 నెలలకు అంటే 6 మీకు months. రెగ్యులర్ గా విజిట్ చేసే ఒక అంటే వాలంటీర్ గా వచ్చి పనిచేసే డాక్టర్స్ కానీ ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీరే పిల్లల్ని పేషెంట్స్ ని తీసుకొని వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేస్తారా? కంపల్సరీనా ప్రతి 48 మందికి ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించడం కంపల్సరీగా చేయాలా? మామూలు ఎవ్రీ 6 months ఒకసారి మాత్రం కంపల్సరీ టెస్ట్ చేయించాలండి. ఓకే, CD4 టెస్ట్ అని ఉంటుంది, వాళ్ళ బ్లడ్ సెల్స్ ఎంతవరకు పెరిగాయి ఎలా ఉంటుందనేది చూడటానికి. అది మాత్రం కంపల్సరీ ఎవ్రీ 6 months. అది గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేస్తారు అది. అండ్ అది కాకుండా కూడా మేము ఒక ప్రైవేట్ డాక్టర్ని అపాయింట్ చేసుకున్నాము. ఆ డాక్టర్ కూడా వాలంటీర్గా వస్తారు, ఎవ్రీ సాటర్డే వస్తారు, వచ్చి జనరల్ చెకప్ చేస్తారు అనమాట. పిల్లలు ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, జనరల్ హైట్ వెయిట్, జనరల్గా ఏదన్నా ఫీవర్ కాఫ్ అటువంటి ఉంటే అటువంటి జనరల్ మెడికేషన్ అవి ఇస్తుంటారు. ఈ పని అంతా కూడా మీకు ఇన్స్పైర్ చేసింది పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు మాత్రమే అని మీరు చెప్తున్నారు. మరి ఆ యేసుప్రభుకి కేవలం అంటే అన్నం పెట్టి స్కూల్కి పంపించి ఒక షెల్టర్ ఇవ్వటమే కాకుండా మరి వాళ్ళకి ఏదైనా యేసుప్రభు గురించి ఏమన్నా చెప్పగలుగుతున్నారా? యేసుప్రభు గురించి చెప్తామండి. ఎవ్రీ సండే పిల్లలకి సండే క్లాసెస్ ఉంటాయి. సో యూత్ వస్తారు పిల్లలు చర్చ్ నుంచి, పిల్లలు వచ్చి పిల్లలకి ఇవి యాక్షన్ సాంగ్స్, బైబిల్ గురించి స్టోరీస్, బైబిల్ చదివి ఆ బైబిల్ స్టోరీస్ని పప్పెట్ షోస్ ద్వారా పిల్లలకి చెప్తూ ఉంటారనమాట. వాళ్ళలో మన విచారణ నుంచి విచారణ నుంచి ఫాదర్, అవునండి విచారణ నుంచి వస్తారు. అండ్ ఫాదర్ కూడా అప్పుడప్పుడు వచ్చి మాకు కొంచెం చర్చ్ దూరం అయితేనే ఫాదర్ అప్పుడప్పుడు వచ్చి మాస్ చేస్తూ ఉంటారు. మాస్ కూడా జరుగుతుంది బండ్లో కూడా పారిష్ ప్రీస్ట్ వచ్చి మాస్ చేస్తారు. పిల్లలు పెద్దవాళ్ళైన పిల్లల్ని చర్చ్కి అప్పుడప్పుడు తీసుకెళ్తామండి, అప్పుడప్పుడు తీసుకెళ్తుంటాం. ఏ విచారణకి మీ వంతు సహాయం ఏం చేస్తూ ఉంటారు? విచారణకి మా వంతు సహాయంగా అంటే పిల్లల ద్వారా అయితే ఏం లేదు, కాకపోతే మేము అంటే మా శాంతి ఆశ్రమం చారిటబుల్ సొసైటీ ద్వారా మేము ఎవ్రీ ఇయర్ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాం. త్రూ లయన్స్ క్లబ్ వాళ్ళతోని టైఅప్ అయ్యి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. మోస్ట్లీ ఐ క్యాంప్స్. ఐ క్యాంప్ లాస్ట్ ఇయర్ మొన్న November 20th ఐ క్యాంప్ మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసాం ప్యారిష్ చర్చ్లోనే. మొత్తం త్రూ అవుట్ బండ్లో కూడా ఎవరైనా రావచ్చు, అది చర్చ్లో కండక్ట్ చేసామని. సో చర్చ్ని కొంచెం బిల్డప్ చేయడానికి కూడా అది యూజ్ అవుతుంది అన్నట్టుగా అట్లా పెట్టామన్నమాట చర్చ్. మీరే ఒకళ్ళ సహాయానికి ఆధారపడి ఉన్నారు, కానీ మీ ద్వారా కూడా ఇంకొకళ్ళకి సహాయం చేస్తున్నారు అన్నమాట. చాలా మంచి మనస్తత్వం. చాలా అంటే బాగా చాలా మంది వచ్చారు ఆ క్యాంప్కి. బాగా 800 members క్యాంప్కి వచ్చారండి, ఫ్రీ ఐ క్యాంప్. 21 members కి ఫ్రీ క్యాటరాక్ట్ ఆపరేషన్స్ చేపించాము. 123 members కి ఫ్రీగా స్పెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము. అండ్ ఒక 50 units ఆఫ్ బ్లడ్ కలెక్ట్ చేసి అది సంజీవిని బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చామండి. ఇప్పటి వరకు మీరు చెప్పేవన్నీ చాలా బాగున్నాయి. మరి ఇదంతా అంటే ఒక సేవ చేస్తున్నారు, భర్త చెప్పారు కాబట్టి భర్త చేసింది కొనసాగించారు, మీరు సేవ చేస్తున్నారు. అసలు యేసు ప్రభు మరి ఇంత మీరు చేస్తున్నారు కదా, బైబిల్లో ఉంటుంది మీరు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా పరలోకంలో నేను జ్ఞాపకం చేసుకుంటానని చెప్తారు. మరి దేవుడు యేసు ప్రభు మీ జీవితంలో మీరు చేసిన ఈ పనికి ఏం చేశారు? ఆయన ఎందుకు ఇంకా యేసు ప్రభుని అంత ఎక్కువగా ప్రేమిస్తున్నారు చెప్పండి. ముఖ్యంగా చెప్పాను కదా ముందు, మా భర్త చనిపోయినప్పుడు ముఖ్యంగా నాకు చాలా బాధ. అసలు అది ఎట్లా దీన్ని కొనసాగించాలా, ఒక రకమైన భయం అనేది కూడా పట్టుకుంది నాకు. చెప్పాను ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మా మరిది, మా చిన్న చెల్లెలు భర్త అనమాట, మా మరిది రవీందర్ రెడ్డి. ఆయన ముందుకు వచ్చాడు. ఆయన అప్పటి నుంచి నన్ను, అప్పటి వరకు నాకు మరిదే కానీ అప్పటి నుంచి నాకు తమ్ముడు అయ్యాడు. అప్పటి నుంచి నన్ను అక్క అని పిలుస్తున్నాడు. అప్పటి నుంచి పిలిచి నీకేం భయం లేదక్క నేనున్నాను అన్నారు. ఆయన ద్వారా వచ్చాడు అనుకుంటాను దేవుడు. సో అట్లా అదే కూడా అట్నే అదే విధంగా కుటుంబ సభ్యులు కూడా వీళ్ళందరూ నాకు సహాయం చేశారు. సో దేవుడు ఈ రకంగా నాకు సహాయం చేస్తున్నాడు అని అనుకున్నారు. తర్వాత ముఖ్యంగా నా కూతురు ఉంది. నా కూతురు కూడా ఈరోజు 8వ క్లాస్లో ఉన్నప్పుడు నా భర్త చనిపోయాడు. కానీ ఇప్పుడు వరకు తను అదే దేవుడు తనని అదే కాపాడుకుంటూ వచ్చాడు. తనని అన్ని తరగతుల్లో మంచిగా పాస్ అవుతూ ఇంటర్ అయిపోయింది, ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. సో అదే దేవుడు నాకు చేసిన అద్భుతం నా జీవితంలో, ఇంతకన్నా ఏం కావాలి. చాలా సంతోషం అండి. మరి భర్త చనిపోయిన తర్వాత తీసుకున్న నిర్ణయం కాబట్టి అత్తగారింటి వైపు వాళ్ళు కూడా మీకు సహాయం చేస్తున్నారా? చాలా అండి, వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది, చాలా సపోర్ట్ ఉంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు నన్ను ఏ చిన్న కార్యమైనా కానీ వాళ్ళు నన్ను పిలుస్తారు. నేను ఏ చిన్న కార్యం నేను చేసినా వాళ్ళు నాకు వచ్చి సపోర్ట్ చేస్తారు. ఇప్పటి వరకు ఏదైనా నన్ను మాత్రం వాళ్ళు మర్చిపోలేదు.
అంటే బైబిల్లో ఉంటది కదా, నువ్వు దేవుడి యొక్క రాజ్యాన్ని కడితే దేవుడు నీ ఇంటిని కడతాడు అన్నట్టుగా దేవుడు మీ ఇంటిని కడుతున్నాడు. మీకు పెన్షన్ వస్తుందా అండి? లేదండి, నాకే పెన్షన్ లేదు. భర్త జాబ్ పెన్షన్? ఆయన జాబ్ కాదు కదా, ప్రైవేట్ డాక్టర్. ఓకే. సో అందుకని ఆయనకి వేరే ఇదే. మరి మీ ఆధారం మీకు సొంతంగా మరి పాప స్టడీస్ అదంతా కూడా? నేను ఈ ఆశ్రమంలోనే యాజ్ ఎ డైరెక్టర్ గా నేను పోస్ట్ ఉంది కాబట్టి ఆ దాంట్లో సాలరీ తీసుకుంటాను. అంతే. ఓకే. దాంతో చిన్నగా ఖర్చులు చేసుకుంటూ ఉంటారు. నా భర్త చనిపోయేటప్పటికి మాకు ఒక సొంత ఇల్లు ఉంది, నాకు సొంత ఇల్లు ఉంది ఆ టైం అప్పటికి. కాబట్టి నా వచ్చే ఈ జీతంతోనే నా కూతురు ఎడ్యుకేషన్కి సరిపోతుంది. ఓకే. మీ ఆశలు ఏంటి? ఆశ ఏమీ లేదండి, నా కూతురు కానీ ఆ పిల్లలు కానీ ఎవరైనా ఒకటే నాకు. ఇప్పుడు వాళ్ళందరూ ఒక స్టేజ్కి వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగాలి, అంతే. వేరేది ఏమీ లేదు నాకు. అంటే మొత్తం 49 మంది. 49 మంది. ఓకే. 49 మంది మీ స్టేజ్లో నిలబడాలని కోరిక. ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి, అంతే. మా ప్రేక్షకులకి చెప్పండి. ముఖ్యంగా చెప్పేది హెచ్ఐవి గురించి. అదేదని భయపడాల్సిన అవసరం లేదు, డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సంతోషంగా ఉండండి, మందులు వేసుకోండి, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి. లైఫ్ స్పాన్ ఎంతవరకు ఉంటుందంటారు? లైఫ్ స్పాన్ అనేది పర్టికులర్ అనేది ఏమీ లేదండి, వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది అది కూడా. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేసాం మెడిసిన్, ఎర్లీగా స్టార్ట్ చేసామా, ముందే తెలుసుకొని స్టార్ట్ చేసామా, లేదా సెకండ్ స్టేజ్లో చేసామా, థర్డ్ స్టేజ్లో చేసామా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అసలు ఎఫెక్ట్ అయింది అని ఏ విధంగా తెలుస్తుందండి అసలు? అంటే ఒక సైన్ ఏంటి? సైన్ అంటే సడన్ గా వెయిట్ లాస్ అవ్వడం, ఓకే, అండ్ ఊరికే జ్వరం అనేది రావడం, కంటిన్యూస్ గా తగ్గకుండా ఉండడం. అది వచ్చినప్పుడు అంటే ముందే అవగాహన ఉండుంటే చెక్ చేసుకుంటే తెలుస్తుంటది. లేదు అని అనుకుంటే ఇంకా అప్పుడప్పుడు ఏదైనా అనుమానం ఉన్నప్పుడు టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఓకే. సో నైస్, చాలా గొప్ప కార్యం మీరు చేస్తూ ఉన్నారు. చాలా మహత్తరమైన దేవుడు పరలోకం నుంచి చూసినప్పుడు మిమ్మల్ని చూసి ఆనందించగలిగిన మంచి కార్యం చేస్తున్నాడు. మా కోసం, మా పిల్లల కోసం మీరు ప్రార్థన చేస్తే బాగుంటుందేమోనని అనుకుంటున్నాను. సరే, ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోక తండ్రి, ప్రభా నీకు వందనాలు, స్తోత్రములనైనా. శాంతి ఆశ్రమాన్ని నీకు సమర్పిస్తున్నాను. నీ నామం పేట ఇన్స్పైర్ అయ్యి, నీ ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఇది కొనసాగించి, భర్త చనిపోయినప్పటికీ కూడా ప్రభా, భర్త తలపెట్టిన ఈ కార్యక్రమం దేవుడి దృష్టిలో ఆనందంగా ఉంటుందని తను కూడా ఆలోచించి అయ్యా దీన్ని కొనసాగిస్తున్న రాణిని, మరి టీం అంతటిని, వాళ్ళ బంధువులు, రిలేటివ్స్ అందరినీ, డోనర్స్ని ప్రత్యేకంగా అందరిని ఆశీర్వదించండి. ఆశ్రమం చుట్టూని అగ్ని కంచెను వేయండి. పిల్లలు తింటున్న భోజనం, తాగుతున్న నీరు, పీలుస్తున్న గాలిని రక్తంతో కడిగి శుద్ధీకరించి అనేక మందికి ఈ సంస్థ ద్వారా దీవెనగా ఉండే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. చూశారు కదండి ఎంత గొప్ప సాక్ష్యం. భయపడవలసిన అవసరం లేదు. పిల్లలని మంచిగా చూసుకోవచ్చు, వాళ్ళకి దీర్ఘ ఆయుష్ ఉంటుంది. మంచి భోజనం పెట్టి సరైన టైంలో సరైన టాబ్లెట్ ఇస్తే మామూలుగా జనజీవనంలో కూడా వాళ్ళు వెళ్ళిపోవచ్చు, జనచరణిలో కలిసిపోవచ్చు అని చెప్తున్నది గొప్ప సాక్ష్యం మనం వింటూ ఉన్నాం. ఇలాంటి గొప్ప సాక్ష్యాలు చూస్తూనే ఉండండి నీ సాక్షిగా ప్రోగ్రాంలో మన దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా. నమస్కారం.